హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రైల్వే బడ్జెట్ 2026 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్ వివరాలనేవి ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, ఇటు తెలంగాణకి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియో. ఇంకా 2026 రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే, ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 10,134 కోట్లని కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది మునుపటి బడ్జెట్లో పోలిస్తే చాలా వరకు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్ తోటి చేపట్టబోయే పనులనేవి, అలాగే కొత్త రైల్వే లైన్లు అనేవి, ప్రయాణికులకి ఉపయోగపడేవి ఏంటో తెలుసుకుంటే, ఇందులో ఒకటి కీలకంగా మారింది. హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు లాంటి కీలకమైన ప్రాంతాలకి హై స్పీడ్ రైల్ కారిడార్లని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ల వల్ల అతి తక్కువ సమయంలోనే దేశంలోని కీలకమైన ఈ ప్రాంతాలకి చేరుకోవచ్చు. అయితే ఈ హై స్పీడ్ కారిడార్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండానే ప్రయాణిస్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ బడ్జెట్లో ఇదొక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి గారు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 కిలోమీటర్ల రైల్వే లైన్ని కొత్తగా నిర్మించామని తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 73 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ అన్ని రైల్వే స్టేషన్లు కూడా తుది దశకి చేరుకున్నాయి. ఇంకా ఈ బడ్జెట్లోనే వీటికి కూడా నిధులను సమకూర్చడం జరిగింది. ఇంకా వీటి యొక్క పనులు అనేవి వేగంగా కొనసాగుతాయి. ఈ అమృత్ భారత్ స్కీమ్కి ఇక్కడ 3,418 కోట్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సుల్లూరుపేట, రాయన్నపాడు, కాకినాడ టౌన్, మంగళగిరి, తూని ఈ రైల్వే స్టేషన్ల యొక్క నిర్మాణం అనేది పూర్తయింది. ఇంకా 2014 నుంచి ఇప్పటి వరకు 1,949 కిలోమీటర్ల రైల్వే లైన్ని విద్యుత్కరించం, అలాగే 805 ఫ్లైఓవర్లని, అండర్ పాస్లను నిర్మించడం జరిగింది. ఇంకా ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ తోటి వీటి యొక్క నిర్మాణం అనేది రెట్టింపు చేస్తామని తెలియచేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖ కేంద్రంగా విశాఖపట్నం రైల్వే జోన్కి రైల్వే శాఖ ఇదివరకే పచ్చజెండా ఊపింది. అయితే వీటి యొక్క పనులు అనేవి వేగంగా కొనసాగుతాయి. ఈ జోన్కి సంబంధించిన కార్యాలయం యొక్క పనులు అనేవి ఈ బడ్జెట్లోనే వేగంగా కొనసాగుతాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే రానున్న మరికొన్ని రోజుల్లో 2,507 కిలోమీటర్ల దూరంలో అన్ని రైళ్లకి కూడా కవచ సిస్టాన్ని ఏర్పాటు అనేది చేయబోతున్నామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైల్వే ప్రాజెక్టులు. అయితే గత 2 సంవత్సరాలుగా రైల్వే శాఖ ఏ ప్రాజెక్టులకి ఎంత కేటాయించామనేది దీనిని వివరించట్లేదు. దీనిని ఇదివరకు పింక్ బుక్లో నమోదు చేసి ఇక్కడ ఏ రైల్వేలకి ఎంత కేటాయించామనేది వివరంగా చెప్పేవారు. కానీ ఈ గత 2 సంవత్సరాలుగా వీటి యొక్క వివరాలు అనేవి అందుబాటులో లేవు. ఇంకా ఈ సంవత్సరం కూడా అంతే అయింది. కానీ అన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా వేగంగా కొనసాగుతాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో వేగంగా కొనసాగుతున్న నడిగూడ శ్రీకాళహస్తి రైల్వే లైన్ యొక్క పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే అమరావతి రైల్వే లైను, ఇటు మచిలీపట్నం రైల్వే లైను, కోటిపల్లి నరసాపూర్ రైల్వే లైను, ఈ బడ్జెట్లో వీటికి కూడా ఎంతో కొంత కేటాయించి పనులని ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి మొత్తం 10,134 కోట్లను కేటాయించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.